ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ముగ్గురు అక్క చెల్లెళ్ళు బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గేమింగ్ టాస్క్లో భాగంగా 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల వయస్సు 12, 14, 16 సంవత్సరాలు మాత్రమే. ఈ ముగ్గురు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, భోజనం, నిద్ర కలిసి చేసేవారని వారి తండ్రి తెలిపారు. అయితే వీరంతా చదువులో వెనకబడటంతో స్కూల్ మాన్పించేసినట్లు ఆయన చెప్పారు. గత 3 ఏళ్లుగా ఇంట్లోనే ఉంటున్నవారు మొబైల్ చూడటానికి బాగా అలవాటు పడ్డారని చెప్పారు. స్థానికులు భారీ శబ్దం విని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రాంతాన్ని సీల్ చేసి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనకు కారణం ఒక కొరియన్ టాస్క్ బేస్డ్ ఆన్లైన్ గేమ్. ఆ గేమ్కు ఈ ముగ్గురు అమ్మాయిలు బానిసలయ్యారని పోలీసులు భావిస్తున్నారు. తన పిల్లలు ఇలాంటి టాస్క్ గేమ్ ఆడతారని తనకు అస్సలు తెలియదని, లూడో లాంటి గేమ్ ఆడుతున్నారు అనుకున్నానని బాలికల తండ్రి చేతన్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. చనిపోవాలని చెప్పే గేమ్ ఒకటి ఉంటుందని తను ఊహించలేదని ఫోరెన్సిక్ నిపుణులే తనకు ఈ విషయం చెప్పారని అన్నారు. అయితే బాలికల గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ఇది నిజ జీవిత కథ, ఈ డైరీలో ఉన్నది అంతా చదవండి, ఎందుకంటే ఇవన్నీ నిజమే, రీడ్ నౌ, ఐఎమ్ రియల్లీ సారీ అని రాసి ఉంది. ఆ నోట్లో కన్నీటి ఎమోజీ కూడా డ్రాయింగ్ వేశారు. పోలీసులు ఆ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గదిలో కుటుంబ సభ్యుల ఫోటోలు నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఘటనకు ఆన్లైన్ గేమింగ్ కారణమా అనే విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. అయితే డీసీపీ నిమిష్ పాటిల్ మాట్లాడుతూ బాలికలపై కొరియన్ గేమ్ ప్రభావం ఉందని అన్నారు. గేమ్లో భాగంగా బాల్కనీ నుంచి దూకేందుకు 2 మెట్ల చిన్న ల్యాడర్ వాడినట్లు అనుమానిస్తున్నారు. ఈ గేమ్ను ఎవరు పరిచయం చేశారు, ఎలా మొదలైంది అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆన్లైన్ గేమింగ్ పిల్లల మానసిక ఆరోగ్యం, తల్లిదండ్రుల అప్రమత్తతపై చర్చకు దారితీసింది.